హాయ్ ఫ్రెండ్స్, ఇగో చేపలను అయితే ఇట్లా పిండి వేసి కడుక్కోవాలి. పిండి వేసుడు ఎందుకంటే జిగురు అనేది ఉంటుంది కదా, ఆ జిగురు అంతా పోవడానికే ఈ పిండి వేసి కడగాలి. ఇవి ఒకసారి ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ వాటర్ తోటి కడిగిన తర్వాత మనం ఉప్పును పసుపు వేసి కడుక్కోవాలి. ఇలా తెల్ల కడిగి బేసన్లోకి అయితే వేసుకోవాలి. కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇట్లా బ్లాక్ లెక్క ఉంటుంది కదా, ఇదంతా ఇట్లా తీరి కడుక్కోవాలి. వేడి అవుతుంది, నీట్గానైతే వేసుకోవాలి. నిలువైరా ఇట్లా పిండి వేస్తే చూడండి, ఇట్లా తెల్లగా అయితే ఇట్లా పైన జిగురాసు ఉంటున్నా కూడా పోతుంది అన్నట్టు. అందుకనే పిండి వేసి కడుక్కోవాలి. చాలామంది ఉడికేసి కడుగుతారు, కానీ ఉడకంతా ఇరుక్కుంటుంది. మన వరిపిండి ఎట్లా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పిండి వేసి కడుక్కుంటే నీట్గా అయితే స్మెల్ కూడా రావు చేపలు. పిండి వేసి కడిగిన వాళ్ళు తెల్లగా అయినాయి కదా. ఇప్పుడైతే ఉప్పును పసుపు వేసి కడుగుదాం. ఇవి కాసేపు ఇట్లా విసుకాలి. ఇప్పుడు ఏముండదు, స్మెల్ ఉండదు, ఏముండదు. ఓన్లీ ఇట్లా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇక ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లనైతే కలపాలి. కాసేపు ఇట్లా ఉప్పు పసుపు వేసి కాసేపు అయితే ఇట్లా కడిగినాక వాటర్ వేసి కడగాలి. ఇప్పుడు చూడండి, ఫ్రెష్గా అవుతాయి పీసు ఇట్లా జిగురు అనేది అస్సలే ఉండదు అన్నట్టు. పిండి వేసి కడుక్కోవాలి ఎప్పుడే కానీ చేపల్ని మనం పిండి వేసి కడుక్కుంటే, ఎందుకంటే అందులో నాసులాగా ఉంటుంది కదా, అదంతా పోతుంది అన్నట్టు. ఇట్లా ఫ్రెష్ ఎంత ఫ్రెష్ అయింది ఇట్లా అయితే. ఓకేనా.